అది 1999 సంవత్సరం. హిమాలయాల మంచు కొండల్లో ఒక నిశ్శబ్ద యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధం గురించి భారతదేశానికి తెలిసేసరికి శత్రువు మన నేలపైకి ఇప్పటికే అడుగుపెట్టాడు. ఇది సాధారణ యుద్ధం కాదు, ఇది అసాధ్యాన్ని సాధించిన యుద్ధం. మే 1999 ఒక స్థానిక కాపరి కొండల్లో అనుమానాస్పద కదలికలు గమనించాడు. ఆ ఒక్క సంఘటన ఒక పెద్ద నిజాన్ని బయటపెట్టింది. పాకిస్తాన్ సైన్యం మన కార్గిల్ పర్వత శిఖరాలను రహస్యంగా ఆక్రమించింది. భారత సైన్యానికి ఇది పెద్ద షాక్. శత్రువు 15,000 అడుగుల ఎత్తులో ఇప్పటికే బంకర్లు నిర్మించి స్థిరపడ్డారు. మన సైనికులు నిటారుగా ఉన్న మంచు కొండలను ఎక్కాల్సి వచ్చింది. అది కూడా బుల్లెట్లు వర్షంలా పడుతున్న సమయంలో. అక్కడ ఉష్ణోగ్రత -10 డిగ్రీల కంటే తక్కువ. ఆక్సిజన్ దాదాపు లేదు. ప్రతి అడుగు ప్రాణానికి ప్రమాదం. కానీ మన జవాన్లు వెనక్కి తగ్గలేదు. వాళ్లకు ఒకే లక్ష్యం, భారత జెండా మళ్లీ ఆ శిఖరాలపై ఎగరాలి. జూన్ 1999 ఆపరేషన్ విజయ్ ప్రారంభమైంది. బోఫోర్స్ గన్స్ గర్జించాయి. పర్వతాలు కంపించాయి. ఆకాశంలో అగ్ని, భూమిపై రక్తం. ప్రతి అంగుళం కోసం ప్రాణాల పణంగా పోరాటం. ఈ యుద్ధంలో కొన్ని పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయి. కెప్టెన్ విక్రమ్ బాత్రా. ఆయన మాట ఏ దిల్ మాంగే మోర్. అది కేవలం మాట కాదు, ఒక ధైర్యానికి చిహ్నం. చాలామంది సైనికులు తిరిగి ఇంటికి రాలేదు, కానీ వాళ్ళు ఓడిపోలేదు. వాళ్ళు భారతదేశము గెలిపించారు. జూలై 26, 1999 భారతదేశం ప్రతి శిఖరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. శత్రువు వెనక్కి తగ్గాడు. భారత్ గెలిచింది. ఈ విజయానికి ధర చాలా పెద్దది. 526 మంది సైనికులు మన కోసం తమ ప్రాణాలను అర్పించారు. వాళ్ళు లేకపోతే ఈరోజు మనం స్వేచ్ఛగా ఉండేవాళ్ళు కాదు. కార్గిల్ యుద్ధం ఒక విజయం కాదు, అది ఒక త్యాగగాథ. ఈ వీరుల్ని ఎప్పటికీ మర్చిపోకండి. జై హింద్. ఇలాంటి నిజమైన కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.